వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ షోకాస్ నోటీసులు జారీ చేశారు. మంత్రి కొండా సురేఖ బర్త్డే వేడుకలను ఏసీపీ నిర్వహించారు. కాశీబుగ్గ చౌరస్తాలో దుకాణాలు బంద్ చేయించి ప్రధాన రహదారిపై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతేకాకుండా బాణసాంచా పేల్చడంతో ఓ యువతి మరో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు చేశారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించారని సిపి అంబర్ కిషోర్ జా నోటీసులు జారీ చేశారు. అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ పేద ప్రజల అభ్యున్నతి కొరకు మరి ఆర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని గోపాలం నవీన్ రాజ్ అన్నగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడము నిజంగా ఎంతో అభినందనీయము. మనం చూస్తున్నాము కొండా దంపతుల యొక్క ఇమేజ్ ఏంటి అనేటువంటిది ఈ సమావేశము ఈ పంపిణీ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉన్నది. నిజంగా చెప్పాలంటే మరి కొండా దంపతులు అంటేనే ప్రజలకు ఒక అండ, ఒక ధైర్యము, ఒక నమ్మకం అనే విధంగా ఇక్కడ మనం ఈ వరంగల్లో చూస్తూ ఉన్నాము. ప్రతి ఏరియాలలో ఏదైనా ప్రోగ్రాంలు పండుగలు జరిగినప్పుడు ఫ్లెక్సీలలో చూస్తే వారి యొక్క పేరు, వాళ్ళ యొక్క హోదా ఉంటుంది. కానీ ఏకైక కాన్స్టిట్యున్సీ వరంగల్ కాన్స్టిట్యున్సీలో వరకు నాయకుల పేరు కింద కొండ వీరాభిమాని అనేటువంటి ఫ్లెక్సీలు నేనైతే ఎక్కడ చూడలేదు, ఈ కాన్స్టిట్యున్సీలోనే చూస్తున్నాను. అట్లాంటి డైనమిక్ మరి మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు మరి అందరూ ఇంత ఘనంగా జరుపుకోవడము. వరంగల్ ఏసీపీకి షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి చెప్పండి, అటు సంబరాలు చేసినట్టు చూస్తే అటు వరంగల్ ఏసీపీకి అయితే షోకాస్ నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మధురి వరంగల్ ఏసీపీ నందిరాయం నాయక్ తీరు వివాదాస్పదంగా మారుతుంది. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో కావచ్చు, పోలీస్ వర్గాల్లో ఏసీపీ నందిరాయం తీరు కావచ్చు అని ప్రవర్తించినటువంటి వ్యవహార శైలి అంతా చర్చించమనే పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 19న మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశీబుగ్గ జంక్షన్లో ఈ జన్మదిన వేడుకలను ఎవరైతే మంత్రి కొండా దంపతులకు సంబంధించిన అనుచరుడు గోపాల్ నవీన్ రాజ్ ఆధ్వర్యంలో ఈ బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కూడా ఏసీపీ నందిరాయం పాల్గొనడంతో పాటు కేక్ కట్ చేయడం కావచ్చు, కేక్ కట్ చేయడంతో పాటు మంత్రి కొండా దంపతులకు సంబంధించినటువంటి విధంగా ఎవరైతే వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారో, వరంగల్ నగరంలోనే ప్రజలకు భరోసాగా ఉంటున్నటువంటి పొగడతీసినటువంటి బయట కావచ్చు ఆ స్పీచ్ను గమనిస్తే ఎందుకు పోలీసులో అధికారులు ఇట్లా వ్యవహరిస్తున్నారు, ఎందుకు పోలీసు అధికారులు ఇలా మాట్లాడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా వరంగల్ పోలీసుల తీరు పట్ల ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి కనుక ఆ విజువల్స్ ఆ బయట కనుక గమనిస్తే కొండా సురేఖ, కొండా మురళి వరంగల్ నగర ప్రజలకు అండగా ఉంటారు, భరోసాగా ఉంటారు, వరంగల్ నగరానికి సంబంధించిన అభివృద్ధికి తోడ్పడతారు. ఈ ఇతర నియోజకవర్గాల్లో ఎవరైనా బర్త్డే కావచ్చు ఏదైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వారి పేరు, వారి హోదా ఉంటుంది. కానీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాత్రం కొండా వీరాభిమాని అనే ఉంటుందంటూ పోలీసు ఏసీపీ అధికారి నందిరాం నాయక్ మాట్లాడడం చాలా చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, వరంగల్ ఏసీపీ సంబంధించినటువంటి పోలీస్ కమిషనరేట్లో పరిధి ప్రజలకు వరంగల్ పోలీసులు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, ఎందుకు ఇట్లా ఒక పార్టీకి సంబంధించినటువంటి నేత బర్త్డే వేడుకలకు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి అన్నదాన కార్యక్రమం చేయడం కావచ్చు, చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. అందు ఆ రెండు కార్యక్రమాలతో పాటు కేక్ కట్ చేసి ఇంకా ఆ కాశీబుగ్గ జంక్షన్లో కూడా షాపులు బంద్ చేయించి పోలీసుల సమక్షంలోనే పోలీసులు
పక్ష పోషించినటువంటి నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి? ఒక పేదగా పాత్ర పోషించి పోలీసులు ఇలా ఎందుకు చేస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రజానికం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పినటువంటి పరిస్థితి పడుతుంది. అక్కడ పోలీసుల సమక్షంలోనే కేక్ కటింగ్ కావచ్చు, అది రాఖీ పౌర్ణమి రోజు, అక్కడ పండుగ రోజు ఆ సామాన్యులంతా వెళ్ళేటువంటి రోజున అక్కడ షాపులన్నీ బంద్ చేయించి బాణాసంచాలలో పేల్చారు. పోలీసుల సమక్షంలోనే బాణాసంచాలు పేల్చడంతో సామాన్యంగా వెళ్తున్నటువంటి రోడ్డుపై వెళ్తున్న ఆ మహిళకు గాయాలైన పరిస్థితి. అక్కడ పోలీసులు ఉండి కార్యకర్తలను కొంత సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ పోలీసులు ఎందుకు ఇట్లా ప్రేక్షక పాత్ర పోషించారు? ప్రేక్షక పాత్ర పోషించడం వల్లనే సామాన్యులకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కూడా స్థానికులు చూసిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్స్ వేదిక కేటీఆర్ ఎప్పుడైతే విమర్శ చేశారో అప్పటి నుంచి కూడా ఎందుకు పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు, పోలీసుల తీరు మార్చుకోవాలి, ఒక పార్టీకి కావచ్చు ప్రభుత్వానికి వంత పోవడం సరైనది కాదు, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల సమస్యలు తీర్చే విధంగా పోలీసు అధికారులు ఉండాలి. కానీ పోలీసుల వ్యవహార శైలి సరైనది కాదంటూ కూడా పోలీసు వర్గాల్లో కావచ్చు, ఇటు రాజకీయ పార్టీలో కూడా చర్చించమారింది. ఇప్పటికే ఈ సిపి కూడా ఎందుకు ఇట్లా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 5 రోజుల్లో తప్పకుండా వివరణ ఇవ్వాలంటూ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటు వరంగల్ డీసీపీ షేక్ సలీమా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎటువంటి వివరణ వస్తుంది, ఎందుకు ఏసీపీ నందిరామ్ నాయక్ ఇట్లా వ్యవహరించారు, ఆయన వివరణ ఏ విధంగా ఉండబోతుంది, సిపికి ఏం చెప్తారు, 5 రోజుల్లో ఎటువంటి వివరణ ఇస్తారని కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పొద్దు హాట్ టాపిక్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా పోలీస్ కావచ్చు, పోలీసులంతా కూడా సామాన్య ప్రజలకు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలకు అండగా ఉండేటువంటి విధంగా ఉండాలి. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి అనుచరుడు బర్త్డే వేడుకల ఏర్పాటు చేస్తే ఎందుకు అందులో పాల్గొనడమే కాకుండా వాళ్ళ సమక్షంలోనే కేక్ కటింగ్ కావచ్చు, చీరల పంపిణీ కావచ్చు, బాణాసంచా పేల్చి ఇతర సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తేటువంటి విషయంలో పోలీసులు ఎందుకు కార్యకర్తలు కావచ్చు, ఇతర ఎవరైతే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారో వారికి సర్దిపేటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళే కేక్ కటింగ్ చేయడం కావచ్చు, వాళ్ళే ఒక పొగుడుతూ మాట్లాడడం ఇది సరైనది కాదంటూ కూడా ప్రజా సంఘాల నేతలు కావచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇతర నేతలు అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఏసీపీ నందిరామ్ తీరు అయితే పోలీసు వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహార శైలికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, అసలు ఏసీపీ నందిరామ్ నాయక్ సంబంధించినటువంటి వ్యవహార శైలి ఎట్లా ముందుకెళ్తుందో చూడాలి. మాధురి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.